తీసుకోవాలి అనేది ముఖ్యం. ఇప్పుడు దానికోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. జయరాం గారు, రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్షాలు ఉంటాయి, అవి నిర్ణయాలు తీసుకుంటాయి, 4 రోజులు ధర్నాలు చేస్తాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు, ప్రతి విమర్శలు చేసుకుంటారు, ఆ అంశాలు అక్కడితో సద్దుమణుగుతాయి. కానీ ఈరోజు భారతదేశంలో యువత ఆ అంశానికి చెక్ పెట్టకపోతే మేము ఉద్యమిస్తాం, మాకు ఉద్యోగాలు చేయటమే కాదు ఉద్యమించటం కూడా తెలుసు, వినటమే కాదు ప్రశ్నించటం తెలుసు అంటూ చెప్పి ప్రశ్నించింది, ఆ ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టింది. ప్రజాస్వామ్యంలో మొన్న వాళ్లపై జరిగిన దాడి చీకటి రోజైతే ఈరోజు వాళ్ళు సాధించిన విజయాన్ని సగర్వంగా ప్రజాస్వామ్యంలో ఒక విజయంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఏంటి అసలు మొత్తం ఈ జర్నీని ఎలా చూస్తూ ఉన్నారు? రాబోయే రోజుల్లో ఈ యువత రాజకీయ పార్టీలకు ఏ విధమైన సంకేతం పంపుతోంది? నేను 2 విషయాలు మాట్లాడాలి వంశీ. ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటొచ్చేసేమో ఈ దేశ రాజ్యాంగంలో ఉన్న అత్యుత్తమమైన విధానం ఎలా ఉంటుందనే ఒక విషయం అయితే, ఈ దేశ ప్రజలు సో ఎవరికి రుణపడి ఉన్నారు అన్నది ఈ విజయం వెనకాల ఎవరున్నారనే విషయాన్ని 2 విషయాలు నేను చాలా క్లియర్ గా చెప్పాలి. నెంబర్ 1, ఈ దేశ రాజ్యాంగం అనేది ఎవరి సొత్తు కాదు. ఎంతో మంది ఎన్ని అమైండ్మెంట్స్ చేసినా కూడా ఆ చట్టాల నుంచి ఆ రాసిన విధానం గురించి ఆ స్పష్టత అనేది ఇప్పుడే కాదు ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా పోదు. ఇది రూల్. ఇది ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఆర్టికల్ కనుక చూసినట్టయితే ప్రజల రక్షణ కోసమే ఉన్నాయి తప్పితే పాలకులు భక్షించడం కోసం మారడం కాదు. పార్టీలు వేరే ఉండొచ్చు, ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే పాలకులు రక్షణగా ఉండాల్సిన పాలకులు భక్షకులుగా మారటం ఇది బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ డబ్బులు తిన్నారా, ప్రాణాలను తింటారా, వ్యవస్థను తింటున్నారా, ఏం తింటున్నారా పక్కన పెట్టేస్తే యువత. మీకు దక్షిణాఫ్రికాకి వెళ్తే అక్కడ ఆ యూనివర్సిటీ ముందు నెల్సన్ మండేలా 4 లైన్లు రాసి పెడతాడు. ఈ దేశ భవిష్యత్తు నా యువత విద్యాశాఖ మీద ఆధారపడి ఉంది, విద్యా విధానం మీద ఆధారపడి ఉంది. దీన్ని నేను సమకూర్చినట్టు అయితే నా దేశ భవిష్యత్తు నిరంతరం విద్యావంతులే అవుతారని చెప్తాను. సో ఇట్ ఇస్ రిటర్న్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తాడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లోపల ఉన్న 4 మాటలు ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక యూనివర్సిటీ లోపల నెల్సన్ మండేలా దాన్ని ప్రస్తాపించేసి దాన్ని ఆయన సెల్యూట్ చేసి చెప్తుంటారు. అంటే అంత గొప్ప మాటలు రాసిన ఆయనకు ఈరోజు సర్వదా శతదా రుణపడినది భారత ప్రజలు. కానీ ఇంత చేసిన తర్వాత కూడా రక్షించాల్సిన న్యాయ వ్యవస్థ, రక్షించాల్సిన పొలిటికల్ వ్యవస్థ ఈరోజు ఏం చేశాయి? సో న్యాయ వ్యవస్థ అంటే ఎంత చీప్ గా మాట్లాడింది. మేము వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అంత టైం మాకు లేదన్నది, వినాల్సిన టైం కూడా లేదన్నది, అది బాధాకరమైన విషయం. దట్స్ రైట్. అంటే దాన్ని వినడానికి కూడా ఇష్టపడిన న్యాయ వ్యవస్థ విషయంలో మనం ఏం మాట్లాడతాం? అయ్యా మాకు అన్యాయం జరుగుతుందన్న న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయితేనే మేము వినము అన్న తర్వాత చెప్పడానికి ఏం లేదు. ఇక నెక్స్ట్ పాలకులు ఈ రోజు పారదర్శకంగా ఉండాలి, ప్రజలను కాపాడాల్సిన వాళ్ళు చిత్రహింసలు పెట్టిన పాలకులు భారతదేశం లోపల మొట్టమొదటిసారేమో. ఇక్కడ మాకు నష్టం జరుగుతుంది, మా బిడ్డలు చచ్చిపోయిన్లు, మమ్మల్ని కాపాడండి అయ్యా అంటే బహుశా ఏ దేశంలో జరగలేదు, ఈ దేశంలో మొదటిసారి నేను చూస్తున్నది. నా 55 సంవత్సరాలు నా జీవితం లోపల ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఇది కానీ దానికి మూల్యం చెల్లించక తప్పదు, ప్రభుత్వం చెల్లించింది. అంటే ఇదంతా ఒక వైపు. మరొక వైపు వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఒక ఆడపిల్ల 65 మంది ఉన్న పోలీసులను ఏకే తుపాకులు పట్టుకొని పోలీసు వ్యాన్ లో వెళ్తూ ఉంటే ఆ వ్యాన్ ను ఒకే ఒక్క చేతితో నించోబెట్టేసి గంటన్నర సేపు నించోబెట్టిందంటే ఇట్స్ అ సెల్యూట్. నా బిడ్డ వయసు. ఆ ఆడబిడ్డకు ఎవరు నేర్పించిండ్రు? ఆడబిడ్డకు ఎందుకు ఆ తెగింపు వచ్చేసింది? ఏ ఒక్క గన్ను పేలినా కూడా ఈ రోజు శివమై నిలిచేది ఆ బిడ్డ. కానీ అక్కడ ఆమె నేను చచ్చిపోతాను, నన్ను చంపుతారు అనే దానికంటే కూడా నన్ను నేను రక్షించుకోవడం కంటే కూడా నా వ్యవస్థను బాగు చేసుకోవాలనే ఒక దృఢమైన సంకల్పం ఉంది కదా, అది నిలబెట్టేసింది. ఇంకొక ఆడబిడ్డ వచ్చేసి 3 మగపిల్లలు ఏకదాటిగా కొడుతుంటే వాళ్ళ మీద సాక్షాత్తుగా పడుకున్న ఆడబిడ్డను ఆ కన్న బిడ్డల్లాగా ఒక కోడి పెట్ట తన రెప్పల కింద తన బిడ్డల్ని ఎట్లా దాచుకుంటుందో అలా ఆ 2 చేతుల మధ్యలో వాళ్ళ మీద సాక్షాత్తుగా పడుకున్న ఆ బిడ్డ మీద
వీపుల మీద తూటాలు కాదు కానీ లాఠీల దెబ్బలు తగ్గుతూ ఉంటే కనీసం చెల్లించకుండా ఆ రోజు పడుకున్న విధానాన్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు చూస్తారు? అంటే ఈ రోజు మీరు చిన్న బిడ్డలు, పసిబిడ్డలు 18-17 years ఉన్న బిడ్డలు ఈ రోజు రివోల్ట్ అయి కూర్చున్నారు. ఆ కన్నీళ్ళ గాథ, ఆ హృదయ విదారకమైన ఆ సిచ్యువేషన్ ఎంత మంది పోలీసుల కన్నులు, కొంతమంది పోలీసులు వాస్తవానికి కూడా అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న పోలీసులు కూడా ఉన్నారు. కానీ కర్కోశకంగా పోలీసులు కాని వాళ్ళు లాఠీలు పట్టుకొని జనాలను కొడుతూ ఉంటే పోలీసులతో మమేకమైన దాన్ని కూడా కళ్ళు మూసుకొని ఉన్న ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి? ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదా? ఇది తప్పు, వీళ్ళు పోలీసులు కాదు, వీడు ఉండకూడదు, వీడు యాంటీ నేషనల్ అని చెప్తున్నారే. ఎవడు యాంటీ నేషనల్? పోలీసు కాకుండా పోలీసు అవతారంతో వచ్చేసి కొట్టేవాడు యాంటీ నేషనలా? నా దేశ రక్షణ కోసం నా బిడ్డల జీవితాలు ఉండాలి, నా తోటి పౌరుల జీవితాలు ఉండాలని కొట్లాటోళ్ళు యాంటీ నేషనలా? ఎవరో నిజంగా ఈ రోజు ప్రభుత్వం చెప్పాలి, మోడీ గారు చెప్పాలి. దేశం లోపల మొట్టమొదటిసారి ఇంకొక విషయం జరిగింది, బహుశా ప్రపంచం లోపల ఇంతవరకు జరగని విషయము, భారతదేశంలో జరగని విషయము. ఒక ప్రధానమంత్రి కలుసుకుంటే మీడియా అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది, కానీ సోషల్ మీడియాతోని సీక్రెట్ గా మధ్యరాత్రి ఒక 3 నిమిషాల వీడియోని రిలీజ్ చేయడం, ఇది నా దేశానికి నిజంగా గొప్ప గర్వకారణమా? నా ప్రధాని, నా దేశ సొత్తు, నా దేశానికి గర్వకారణం ఉన్న నా ప్రధాని ఈ రోజు 3 నిమిషాల వీడియోను అంత సీక్రెట్ గా రిలీజ్ చేసిన బాధపడాలా, సంతోషపడాలా? ఈ రోజు దానికి బాధపడుతున్న కన్నీళ్లు పెట్టుకుంటున్నాను నా ప్రధానికి ఈ పరిస్థితి రావడం చూసి. నా ప్రధానికి పరిస్థితి రాకూడదు. నా దేశ రక్షణ నా ప్రధాని అంటే, మన నా ప్రధాని పరిస్థితికి ఎందుకు వచ్చారు? మేము తిట్టట్లేదు. ఎప్పుడు కూడా కాక్రోజ్ జనతా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క బిడ్డ కూడా ఎవరిని తిట్టలేదు, ఇప్పుడు కూడా తిట్టట్లేదు. మేము వాస్తవాలను మాత్రమే చెప్తున్నారు బిడ్డలు, నేను వాస్తవాలని చెప్తున్నాం. ఈ రోజు సోనం వంశం కావచ్చు, నేను కావచ్చు, అనేక మంది డాక్టర్లు పోయిన్లు, ఇంజనీర్లు పోయిన్లు, లాయర్లు పోయిన్లు, అందరికి పేరు అందరి పాదాలకు నమస్కరిస్తున్నాను. కానీ ఈ రోజు వచ్చిన రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ రోజు ఆక్రోశించిన రాహుల్ గాంధీ కావచ్చు, కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక కావచ్చు, ఈలోగా అనేక రాజకీయ పార్టీలు, అంటే అఖిలేష్ యాదవ్ కావచ్చు, వాళ్ళ వైఫ్ డింపుల్ కావచ్చు, అనేక మంది వచ్చి దీనిలో షేర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాం. అంటే ఈ దేశ భవిష్యత్ అనేది ఎవరి చేతిలో ఉంది? ఒకప్పుడు చెప్పాలంటే ఈ రోజు భావి భారత పౌరులు రేపటి, ఈ రోజు పౌరులే రేపటి నాయకులు అనుకునే వాళ్ళు, రేపు డాక్టర్లు అనుకునే, రేపు ఇంజనీర్లు అనుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? రేపు క్రిమినల్ తయారు చేస్తున్నారా? రేపు ఏం చేయాలి? నేను ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చేసి, నేను ఒక అట్టడుగున్న కుటుంబం నుంచి వచ్చేసి ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ గా ఉన్నాను. ఈ రోజు ఒక మెడికల్ డిగ్రీ తీసుకున్నాను. నేను ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నాను. ఈ రోజు కాక్రోచ్ పార్టీకి రిప్రజెంటేషన్ చేస్తున్నాను. కానీ నాలాగా చదువుకున్న బిడ్డలు ఈ రోజు ఎక్కడ పోయిన్లు? ఏడున్నారు? డబ్బున్న వాడు చదువును కొనుక్కుంటున్నారు తప్పితే చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్లు, ప్రధానమంత్రులు అయితే, ఈ రోజు అదే ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు పాలు చేసుకుంటున్నారు. అదా మన పాలనలో ఉన్నది. జయరాం గారు, మీ ఆవేదన ఆక్రందన అర్థమైంది. ఈ అంశం గురించే మనం చర్చించే ముందు ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.